రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ పనిచేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి అన్నారు. మంగళవారం మానకొండూరు మండలం రంగపేట గ్రామంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయ గోదాంలను, నూతన ప్రాసెసింగ్ మషీనరీని వారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగానికి ప్రతి సీజన్లో అవసరమయ్యే అన్ని రకాల విత్తనాలను శుద్ధి చేసి నాణ్యమైన రీతిలో అందించేందుకు ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో ఉమ్మడి జిల్లా అవసరాలను తీర్చే ఈ సంస్థ స్థలాన్ని మెడికల్ కాలేజీకి కేటాయించడంతో జిల్లాలో నాణ్యమైన విత్తనాలు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్వేష్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎమ్మెల్యే చొరవతో ఈ సంస్థను తిరిగి పునర్నిర్మించడం జిల్లా రైతులకు గర్వకారణమని వారు పేర్కొన్నారు. అత్యాధునిక మషీనరీతో విత్తనాలను శుద్ధి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతామని, రైతులు ఈ విత్తనాలను వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని వారు పిలుపునిచ్చారు. రైతుల సౌలభ్యం కొరకు అన్ని మండలాలలో ప్యాక్, డీసీఎంఎస్, ఏఆర్ఎస్కే, ఎఫ్పీఓలు, ఎఫ్పీసీలలోలు ఇతర డీలర్ల వద్ద విత్తనాలు లభిస్తాయి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కొత్త రామ్రెడ్డి, పారునంది కిషన్, పెంచాల కిషన్ రావ్, బుర్ర శ్రీధర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు, వైస్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ మేనేజర్ ప్రొడక్షన్ సంధ్య, మేనేజర్ ఇంజనీరింగ్ శ్రీనివాస్ శర్మ, మేనేజర్ క్వాలిటీ కంట్రోలర్ వినయ్, రీజనల్ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి, మానకొండూర్ మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, మండల నాయకులు రేమిడి శ్రీనివాస్రెడ్డి, తాళ్లపల్లి సంపత్ గౌడ్, ముద్దసాని శ్రీనివాస్రెడ్డి, నాగిశెట్టి రాజయ్య, మందల బక్కరెడ్డి, విత్తనోత్పత్తి రైతులు పాల్గొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర రైతాంగానికి, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా రైతాంగానికి విత్తనాలు అందించాలి, రైతులతోటి విత్తనోత్పత్తి చేసి మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు అందించాలని ఆనాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే, గత ప్రభుత్వం కరీంనగర్లో మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక యూనిటీ వ్యవస్థను మొత్తం ప్రభుత్వం లాక్కొని ఆ వ్యవస్థను మొత్తం రోడ్డు మీద పడేసినటువంటి దుస్థితి నుండి ఇవాళ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సీడ్ కార్పొరేషన్ యొక్క లక్ష్యం నెరవేర్చడం కోసం, ఆ సేవలు రైతులకు అందించడం కోసము మళ్ళీ తిరిగి మేము ఒక ఈ గోడౌన్ మార్కెట్ సంబంధించినటువంటి గోడౌన్లు తీసుకొని ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తూ తీసుకురావాలని పడితే ఆ విత్తనాలు వేస్తే రేపు ప్రభుత్వం కొనుగోలులో అనేక రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మన విత్తనం ఎన్నిక చేసుకునేటప్పుడే ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా, రేపు మనం పంటేసిన తర్వాత అమ్మకానికి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి విత్తనాలని మనం వాడాలని చెప్పేసి సందర్భం కోరుతా ఉన్నాం. దాంట్లో ఇక్కడున్న రైతులకు అందుబాటులో ఉండాలి, దీనికి గ్యారంటీ ఉంటుంది. ఇది ఎవరిని ముంచే విత్తనాలు కాదు, మంచి విత్తనాలు ఇవి. కాబట్టి దయచేసి ఈ విత్తనాలు మీకు 8% డిస్కౌంట్తో ఇస్తా ఉన్నారు. అన్ని కేంద్రాల్లో దొరుకుతుంది, డీసీఎంఎస్ సెంటర్లో, ప్యాక్ సెంటర్లో దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి రైతులందరూ గమనించాలి, ఏదో కంపెనీ బాగా చేస్తుందని ఆ విత్తనాలు వేసి మోసపోవద్దని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ఈ రైతు సోదరులందరికీ నేను విజ్ఞప్తి, ఇక్కడికి వచ్చిన మా నాయకులకు, మీడియా మిత్రులకు ఇది బాగా ప్రచారంలోకి తీసుకురావాలి. మన ప్రభుత్వం ఈ విత్తనాభివృద్ధి సమస్యను ప్రారంభించింది. కాబట్టి అందరూ కూడా గమనించి రైతులను పెద్దగా చేయాలి, రైతులకు నష్టాలు లేకుండా చేయాలి, రైతులకు మంచి ఆదాయం వచ్చేటట్టుగా చేయాలి, వాళ్ళు కష్టపడి పండిస్తున్న పంటకు లాభం చేకూరాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా రైతుల పక్షాన పాతి మిమ్మల్ని మోసం చేసిన ప్రభుత్వం, మిమ్మల్ని దోచుకున్న ప్రభుత్వం, అన్ని విధాలా దోచుకున్నది గత ప్రభుత్వం. ఒక విధంగా కాదు, తరుగు పేరు మీద 10 కిలోలు తీసుకున్నది, తడిసిన ధాన్యాన్ని కొనలే, సెంటర్లను అలాట్ చేయలే, ప్రతి విషయం లోపల రైస్ మిల్లర్ దగ్గరకు పోతే వాడు అక్కడ మోసమే. ఇవన్నీ మోసాలను గమనించినారు. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పక్షాన ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, మీ అభివృద్ధికి ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుందని తెలియజేస్తూ